ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ప్రథమ ప్రాధాన్యతతో పరిష్కరిస్తుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ క్యాలెండర్ ను ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ కూన రవికుమార్ తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రజల్లో సంతృప్త స్థాయిలు పెరిగేలా విద్యుత్ ఉద్యోగులు విధులు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులపై ఉన్న పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలోనే నూతన నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాము, దాని ప్రకారం ఫైల్ నడుస్తుంది. తొందరలోనే అది కూడా కొంతమంది ఏళ్ళు కూడా తీసుకుంటారు. మన వాళ్ళు అన్నట్టు లైన్ మ్యాన్ సెక్రటరీలో ఉండి వాళ్ళకి ఆ రోజు తీసుకొని 18,000 ఎంత ఇస్తున్నారు. అక్కడే పని చేస్తాం, మనం పని చేస్తాం, మళ్ళీ ప్రభుత్వం పని చేస్తాం. రెండింటి మధ్య నలిగిపోతూ ఉంటే దాన్ని మన డిపార్ట్మెంట్ తీసుకుందాం అనుకున్నాం. ఒకటి రెండు ఏదో కోర్టు ప్రాబ్లమ్స్ వచ్చినా నిన్న మొన్నట్లో మన వాళ్ళు అందరూ చెప్తున్నారు. అది కూడా మన సిఎస్ గారితో మాట్లాడాను. మనం చేసాం కదా, చేసేదేదో ఆ కోర్టు కేసులు ఏదైనా మంచిలో ఆయన పెట్టేసి అది కూడా ఏదైనా ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కోర్టు కేసులో వాళ్ళ సమస్య ఏదైనా ఉన్నా సరే వాళ్ళు కూడా పిలిపించండి. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు సరి చెప్తాం. వీళ్ళకి ఏదైనా ఉంటే వీళ్ళ పని వెళ్ళి చేయటం. ఎందుకంటే ఒకరి మీద ఒకరు వేసుకొని కోర్టు కేసులు పెట్టుకొని వాళ్ళు కూర్చుంటే ఎవరికి ముందుకెళ్తాం, ఏ పని ముందుకెళ్తే అట్లానే అయిపోయింది. మనం చేస్తే ఏది అడుగు పడతాం, అది ఒకటి క్లీజ్ చేయాలి. అది 7,000 మందిని అబ్జర్వ్ చేసుకొని ఏళ్ళు కనుక వస్తే కొంతమేరకు బెటర్ అయిపోతాం, కింద పని జరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. అట్లానే మనం మీకు ఆ రోజు 27 డిమాండ్లు ఇస్తే దాదాపు మ్యాక్సిమం చేయగలిగాం. 1-2 మన చేతులు లేనప్పుడు మిగతా క్లియర్ కానీ ఇందాక అనుకున్నట్లు మీ అందరూ తెలిసినాయి. ఆ రోజు 5-6 రోజులు కూర్చొని సిఎస్ గారి దగ్గర మాట్లాడి ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా చేసుకెళ్ళి మనం చేయగలిగినవన్నీ చేసాం. అందరికి ఓటీ చేస్తే మనకు 2 ఏళ్ళు ఆ రోజు మీ అందరూ తెలిసిందే. గత గవర్నమెంట్లో ఏంటంటే ప్రభుత్వంతో పాటు కలిపి పెట్టారు. తర్వాత దాన్ని మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సిఎస్ గారిని నేను కలిసి ఆ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మొదటి నుంచి సపరేట్గా ఉంటుంది అని చెప్పి ఆ రోజు అది చేపించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. అన్నీ కూడా ఇందాక అన్నట్లు రేపు వచ్చే టైంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఏంటంటే ఒకరి నిర్ణయం చెప్పేది కాదు, మీ అందరూ తెలియదు కాదు. ఒకటి ఎవరికైనా ఏది పెడితే చెప్పేది కాదు. చూసుకొని కూర్చొని ముఖ్యమంత్రి గారికి సిఎస్ అందరూ ఉన్నారు కాబట్టి కూర్చొని మాట్లాడి మీరు రెగ్యులర్గా కలుస్తూనే ఉంటారు, కూర్చొని మాట్లాడదాం.